టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్సుమాంజలి చేస్తూ ఒక సామెత ఉంది, చిన్న ఉదాహరణ. దీనికి ఎవరిని కించపరిచే విధంగా అయితే కాదు, కానీ బాధాకరమైన విషయం. ఒక్కరితో స్టార్ట్ అయ్యి సుమారుగా మన మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్కరితో స్టార్ట్ అయిన జెండాని సుమారుగా 1,00,000 మందికి చేరువచ్చిన ఘనత నిజంగా ఆ దయాకర్ రెడ్డిగా దక్కుతుందని అనుకుంటున్నాను. నేనైతే 2001లో దిబ్బకాడ జెండా మేము కేసీఆర్ గారితో ఆటో స్టాండ్ దగ్గర జెండా ఎగరేసేటప్పుడు దయాకర్ రెడ్డి పిలిచి ఆ రోజు పాపం కల్లూరు సంజయ్ రెడ్డి అని ఉండే, ఆయన ఆర్టీసీ సెక్రటరీ ఉండే, ఆయన నేను పాపం చనిపోయి ఉన్నాడు ఎల్ఐఏ గారు డీసీఎం ఎల్ఐఏ ఉండే, నారాయణ రెడ్డి, ఒక 5-6 అంతే. ఆ రోజు కూడా మా తాత మనోళ్ళ వరుస మా ఇద్దరిది. ఆ రోజు కూడా నన్ను పిలిచి గుంజుకొచ్చి టోపీ నా నెత్తలు పెట్టాడు, టీడీపీ టోపీ. అట్లా పనిచేసుకుంటూ పోయిన వాళ్ళ వ్యక్తులం నిజంగా కూడా ఇవాళ భంగపడ్డామంటే డిపో దగ్గరికి పోయి మేడిపల్లి కాడ నేను, ఇక్కడ దయాకర్ రెడ్డి ఇద్దరం మాత్రం చాలా భంగపడ్డా. పార్టీ పనిచేస్తుంది. భగవంతుడు కర్ణిస్తే అన్న దయాకరణ ఇది మనకు కొత్త కాదు, ఇట్లాంటి పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ జనం ఈ 6-7 నెలలనే పబ్లిక్ సర్వీస్ చేసేది ఎవరు, సర్వనాశనం చేసేది ఎవరో మొత్తానికైతే అర్థమైపోయింది. ఆ విషయంలో ఏ బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు కర్ణిస్తే మనకు ఈ పదవులు అలంకరణ అనేది 4 రోజుల మంది మనం జనాలకు సేవకులం, సేవ చేసి ముందుకు పోతున్నాం. ఆ సేవను గుర్తిస్తారు. ఆ గుర్తించే రేపు పొద్దుగాల ఏమవుతుందో అని చెప్పి మిమ్మల్ని పిలిచి ఆ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు ఆగమయ్యే పొజిషన్కి వచ్చిందని చెప్పేసి అధిష్టానం కూడా తెలిసి, ఎందుకంటే దాన్ని పట్టించుకోవట్లేదు. మనం ఇవాళ 200 మంది కూడిన పని చెప్పానంటే ఆ ఒక్క మొబైల్ చూసే ఆయన పిలుపు మేరకు అందరం వచ్చినాం. దయచేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తుంది. సంజీవ్ రెడ్డి అయినా, గోకుల్ నగర్ శ్రీకాంత్ అయినా, ఇంకెవరైనా మీరు మాట్లాడవలసిన అవకాశం లేదు. మాట్లాడాలి కాబట్టి మీకు అవకాశం ఉంది. మాట్లాడవలసుకుంటూ వచ్చి మాట్లాడవచ్చు. పెద్దలకు, మహిళలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నుకున్న టీఆర్ఎస్ పార్టీలోని ప్రతి ఒక్కరికి, నూతనంగా ఎన్నుకున్న వాళ్ళందరికీ, వివిధ పదవిలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా అందరము కలిసికట్టుగా ఉండి పార్టీని బలోపేతం చేయాలి. అందరము ఒక్క తాటి మీద ఉండి పార్టీని బలోపేతం చేసి నాయకత్వం, నాయకరెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు మనము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ నియమించిన తర్వాత మన అధ్యక్షులు నాయకరెడ్డి గారు ఈరోజు మనకు పరిచయ సమావేశం సర్వసభ టీఆర్ఎస్ పార్టీకి పెట్టారు. కావున ఇక్కడికి వచ్చిన ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, మహిళా విభాగం, యూత్ మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పత్రికా అందరికీ ఇప్పటి వరకు మనం టీఆర్ఎస్ పార్టీ అంటే దయాకర్ రెడ్డి అనేది తెలిసిన వాస్తవానికి అందరం చేసిన తిరిగిన కొన్ని మనకు చాలా నష్టం జరిగింది, అది కూడా తెలుసు. మొన్న కూడా మన మంత్రి గారు పార్టీ అంతా తమతో పడుతుందని చెప్పి దయాకర్ రెడ్డి గారిని పిలిచి మరి మన పార్టీ అధ్యక్షుడు ఇచ్చి మళ్ళీ పార్టీ బలోపేతం చేయాలని చెప్పాడు. అదేవిధంగా మనం కూడా దయాకర్ రెడ్డి గారికి సహకరిస్తూ పార్టీని బలోపేతం చేసి మన పార్టీ టీఆర్ఎస్ పార్టీని నడిపేయాలని అందరూ కోరుతున్నాను. కార్యాలయంలో కానీ ప్రెసిడెంట్ కానీ కార్పొరేటర్ కానీ అందరూ కూడా సహకరించారు. దయచేసి ఏదో గెలిచిన వైపు పార్టీ సంబంధం లేదకుండా పార్టీ ఉంటేనే వాళ్ళు గెలిచారు. అందరూ నుంచి కార్పొరేటర్లు, పార్టీ మెంబర్స్ అందరూ కలుపుకొని కలిసికట్టుగా మేము వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో తోడ్పడుతూ అందరికీ సమావేశం చెప్తూ ఈ పార్టీ ముందు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ 3 గంటల ప్రాంతం
ప్రాంతంలో ముఖ్యమైన వాళ్ళు మన టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమైన నాయకులది సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఒకటే సూచించారు, అన్న నువ్వు అధ్యక్షుడు అయినాక ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేయలేకపోతున్నావు అని చెప్పారు. నేను అదే మాట చెప్పిన, నేను అధ్యక్షుడు అయినాక ఈ సమావేశానికి ఇవాళ పిలిచినాడు, నన్ను అప్పుడు ఎందుకు పిలవలేదని క్వశ్చన్ చేసినా. అంటే ఒక సమస్య ఒకతోటి పరిష్కారం కాదు అని, ఒక సమస్య పరిష్కారం చేయాలంటే మరి ఒక పాము చంపాలంటే చీమలు ఎన్ని జమ కావాలో తెలుసుకొని మరి నేను మనం బయటకు వెళ్ళాలంటే మీరందరూ నాకు సహాయం కావాలి అని చెప్పి అనుకుంటే, అన్నా మీ అంతా ఉన్నాం, నువ్వు రేపే మీటింగ్ ఏర్పాటు చేయి, మీకు మేము సహకరిస్తామని చెప్పని నా తమ్ముళ్ళందరూ కూడా నాకు బలం ఇచ్చినారు. ఇవాళ మీ అందరి కలిసి పార్టీ నాకు కలిసింది, మీ ఆశీర్వాదాలు కావాలి, మీ పార్టీకి మీ ఆశీస్సులు కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మా మిత్రులు చాలామంది చెప్పినారు, అన్నానికి తగిన పదవి కాదు అని. వాస్తవానికి మీ లెక్క కార్యకర్తగా మీ సీట్ల కూర్చొని ఈ యొక్క జెండా కప్పుకొని ఈ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని నా లెక్క మీరందరూ కావాలని నా కోరిక. నా లెక్క మీ అందరు కావాలి, ఈ పార్టీ బలోపేతం చేయాలి, ఈ పార్టీని కాపాడుకోవాలి, మన తల్లి లాంటి పార్టీని మనం రక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. ఏ రోజైనా ఈ దయాకర్ రెడ్డి ఆనాడు మనరాన్ని ఒక మాట చెప్పుకోవడం మొత్తం చెప్పుకోవడం మానేశాడు. నేను టీడీపీలో ఉన్నప్పుడు మావాడు టీఆర్ఎస్లో ఉండేది. ఆ 5 లింగాలే ఉండే, ఆ పేరు కూడా చెప్పిండు ఆయన. ఈ 5లకి కూడా నువ్వు ఎందుకురా తల్లిడా తాత రా నా ఎంబడిరా మన టీడీపీలో పోదామంటే రాను రాని పట్టుకొచ్చి బలవంతా కండ కప్పి టోపీ కప్పి ప్రెస్కి ఇచ్చిన తెల్లారు నాయంబడి తిరిగాడు, టీడీపీలో తిరిగాడు. ఆనాడు టీఆర్ఎస్కు వ్యతిరేకం చేసిన వ్యక్తిని ఏదో మొదలు స్టార్టింగ్లో. కానీ ఎప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ ఆడడం అది నేను ప్రత్యేకంగా నాణ్య ఉన్నా నా సమక్షంలో ఆ మాట అంటే నేను పళ్ళు వేసి ఈ తెలంగాణ ద్రోహుడు ఎన్ని రోజులు చేసినా వీడు మాకు చెయ్యడం అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆడ కంటతడి పెట్టుకొని ఏడ్చుకుంటూ బయట వస్తే సెక్యూరిటీ గార్డు చాలా పరిచయం నాకు. అన్న ఏమైనా నేర్చుకున్నావు అని చెప్పంటే ఏం చెప్పకుండా కారుకి ఇంటికి వచ్చి ఒక 5-6 రోజులు ఇంట్లోకి బయటకు వెళ్ళలే. ఇదేంద్రా నేను టీడీపీలో ఉండి టీఆర్ఎస్లోని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత గోస పెట్టినా కానీ వాళ్ళు పడే గోసకి నేను అడ్డంకు అయినా అన్న ఒక భావంతోనే ఆనాడు నేనుండి తమ్ముడు ఈ ఉద్యోగం ఇలా కాదు నేనుంటా మీరు నడపండి అని చెప్పని ఇంకా ఉండి మరి వరంగల్ హైవే రహదారి 6 గంటలు నిర్బంధించాము అని చెప్పంటే ఈ టీఆర్ఎస్ పక్షాన ఈ చరిత్ర వరంగల్ చరిత్ర ఎవరు కూడా రాయలేదు. మేము ఫిర్యాదు కూడా లేదు. ఈ వరంగల్ 4 గంటల జగన్ ఉండి రోడ్డు మీద తిని అరెస్ట్ అయింది మేమే. నాతోటి ఈ టీఆర్ఎస్ మళ్ళా బలోపేతం చేసినాడా ఆ బలోపేతం ఇయ్యాలాగా తిరుగులేని శక్తిగా తయారు చేసిన వ్యక్తిని నాకు రావాల్సిన పదవి రాకపోతూ నాకు మోసం చేసిన వ్యక్తులు మోసం చేసి నేను ఎన్నడూ కూడా బాధపడలే. కానీ నేను మౌనం పాటిస్తే నా మీద అభినందనలు లేపినారు. డబ్బులు తీసుకున్నామని చెప్పని ప్రచారం చేస్తున్నారు నా పార్టీ వాళ్ళే. అయినా మనోధైర్యం చావకుండా నేను పార్టీ కార్యకర్త మీ యొక్క స్టేజ్ పడి మాట స్టేజ్ నాకు వద్దు నేను కార్యకర్తగా పనిచేస్తాను చెప్పని గౌరవ మంత్రి గారు చెప్తే పిలిచాది కూడా దారి తప్పుతుంది. టీఆర్ఎస్ పార్టీ నువ్వు తప్పితే ఇంకో ఎవరు లేడు రక్షించేవాడని చెప్పని బలవంతంగా వద్దు అన్నా తీసుకువెళ్తాను తలగబెట్టి ఈ పదవి తీసుకొచ్చాడు. ఆ పదవికి నేను వన్నెత్తించే విధంగా ప్రయత్నం చేస్తాను. ఆయన మల్లారెడ్డి గారు పెట్టుకున్న ఆశను మాత్రం అమ్ము చేయకుండా పార్టీని కాపాడని చెప్పని తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత బలమైన కాంగ్రెస్ ఖతం చేసిన టీఆర్ఎస్ పొందబెట్టిన
ఏకే ఒకటే జెండా తెలంగాణ జెండా పట్టుకొని తిరిగిన ఇవాళ సభలు పెట్టిన సభలో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా పెట్టలేకపోయినారు. ఈ దయాకర్ రెడ్డి అంత పెద్ద సభలు పెట్టి విజయవంతం చేసి నేను చేరిక 30,000 మందితోటి చేరిక ఈ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చరిత్రలో ఫస్ట్ దయాకర్ రెడ్డి. ఆ విధంగా అన్నానికి ఎందుకు అన్యాయం జరిగిందో తెలియదు. నా దురదృష్టం నాకు నా ఎంబడి శక్తులు ఎంబడబడ్డాయి. ఈరోజు నేను ప్రతి కార్పొరేటర్ ప్రతి మేయర్ కూడా డిప్యూటీ మేయర్ అందరికీ కూడా నేను స్వయంగా ఫోన్లు చేసి చెప్పిన అయ్యా ఇలా మీటింగ్ ఉంది మీరు పార్టీకి రావాలి అని చెప్పాను. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంతో వాళ్ళు రాలేకపోయారు. నేను దాన్ని చింతిస్తలేదు. కానీ కార్పొరేటర్లకు మేయర్కు డిప్యూటీ మేయర్కు ఒకటే హెచ్చరికిస్తున్నా ఇయ్యాల మీకు బీఫామ్ ఇచ్చింది ప్రజలకు చేరువ ఉండాలని మీరు సేవ చేసుకోవాలని ఈ పార్టీకి ఉండే సేవలని చెప్పని మీకు బీఫామ్ ఇచ్చి మీ ప్రజాస్వామ్యంలో ఈ టీఆర్ఎస్ పార్టీ పంపించింది. కానీ అది ఉంది మీరు పరిధిలో ఉండి పార్టీ మీద అజమాయి చేస్తామని చెప్పి మానుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ మీ మీద అజమాయి చేస్తుంది, అది చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా మహిళా మంత్రి ఒక మాట అన్నది, అన్నాడు 2 కమిటీలు, అమ్మాయి 2 కమిటీలు 3 కమిటీలు 4 కమిటీలు ఏ కమిటీ లేదు, ఇదే ఫైనల్ కమిటీ, ఇదే మన కమిటీ, ఈ అధ్యక్షుడి కమిటీ ఫైనల్ అవుతుంది. యాది పెట్టుకో ఎప్పటికైనా చరిత్ర చూడండి, చరిత్ర పుటలకొని తెలుసుకోండి. కమిటీలు ఎప్పుడు 2 ఉండవు. ఏవో అహంకారంతో మత బలంతో అధికారం ఉంది అని చెప్పని నిర్ణయితే హిట్లర్ అసలు అంతమైపోయిండు, నియంత్రణలు కథమైపోతారు. దయచేసి మార్చుకొని పార్టీ బలోపేతం కృషిగా నేను ప్రతి ఒక్క హెచ్చరిస్తున్నా. మీ అహంబలం మొదలుపెట్టండి, అహంకారం మొదలుపెట్టండి. పార్టీ అనేది ఓ తల్లి ఉంటుంది, తల్లి మీద మీరు అప్పంట లేస్తే నామరూపాలు కూడా పోతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది పార్టీ అందరికీ అన్నం పెట్టింది. ఇలా నువ్వు లీడర్ అయినా ఇలా ఎవరు లీడర్ అయినా ఏమైనా మంత్రి మళ్ళీ లీడర్ అయినా ఈ పార్టీ జెండా కప్పుకుంటైనా చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ విషయాన్ని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఇవాళ నిన్న సాయంత్రానికి కూడా పిలిపించి ఇంతమంది వచ్చినందుకు మీ అందరి కూడా పేరున అందరికీ మహారాజులకు అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంకో పార్టీలు లేనిపోని బుడ్డ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు తెలుసా, మీరు ఈ కమిటా ఆ కమిటా ఏ కమిటా అని మీ అబ్బాయి ఎవరు కమిటీ రాలా ఒకటే కమిటీ రాని కేసీఆర్ కమిటీ రాని ఇలా హెచ్చరిస్తున్నాను ఏ పార్టీలకు. ఏదేమైనా మీతో తట్టుకుంటారా నాతోటి ఈ పార్టీలు తట్టుకుంటారా? ఒక్క కార్పొరేటర్ కాపాడలేకపోయిన వాళ్ళు కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా ఒక పార్టీలో ఉండి గెలిచి మీ పార్టీ నాయకులు కాపాడుకొని మీరు అసమర్థులు మా పార్టీని ఇచ్చే విలువ ఉన్నాయా మీకు? మళ్ళీ కూడా తెలియజేస్తున్నాం, మనమందరం ఐక్యంగా ఉన్నాం. ఇదే ఒక తల్లి పిల్లలకు ఉన్నాం. ప్రతి కాలనికి వెళ్దాం, ప్రతి జీవన అధ్యక్షుడిని స్వీకరిద్దాం, వాళ్ళ సమాజం తెలుసుకున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. ఆ కాళ్ళు ఎప్పుడు సమస్యలు ఉన్నా ఇంకా ఏమైనా పార్టీ బలోపేతం ఉన్నా దీవుని అధ్యక్షులు పెట్టుకొని మరి హనుమాన సంస్థ అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళంతా బలం మా మెయిన్ కమిటీ మొత్తం అందరి కలిసి కూడా పోయి ఏ కాలేజీ మీటింగ్ పెట్టి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను డివిజన్ అధ్యక్షులు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా సమస్యల మీద పోరాడి మరి ఆ ఉన్న కార్పొరేట్ తోటి మరి కమిషనర్ గారితో ఖచ్చితంగా పనిచేసే విధంగా ప్రయత్నించేద్దాం, ప్రజాక్షేత్రంలో పోదాం అన్న సమస్యనే ఇవాళ మొదటి అంశాన్ని చూడడానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టా పొందడం ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షునిగా నా పార్టీ కార్యాలయంలో కానీ మీరు నా నంబర్ రాసుకొని ఎవరైనా కానీ నాకు సమాచారం ఇస్తే వారి ఇంటికి మా పార్టీ శ్రేణులు పోయి ఖచ్చితంగా పట్టభద్రుల నమోదు చేసుకొని మన పార్టీ ఎవరిని కూడా పట్టభద్రుల నాయకులుగా పంపిస్తే
ఖచ్చితంగా వారిని కాపాడుకొని గెలిపించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి అందరూ కూడా నా పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు ఉన్నాయి, ఇప్పుడు కూడా దరఖాస్తులు ఉన్నాయి. ఆ దరఖాస్తులు అందరూ కూడా ఎవరికి కావాలంటే వాళ్ళు దయచేసి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఎవరు రాని పక్షంగా అది పడపురం కానీ మేడిపల్లి కానీ పిలిచాగూడ కానీ మా మున్సిపల్ కార్పొరేషన్ మూలకు ఎక్కడున్నా కానీ మాకు సమాచారం ఇస్తే మా పార్టీ నాయకులు పోయి ఆ నమోదు కార్యక్రమం ప్రక్రియను పూర్తి చేసి వాళ్ళని మాత్రం పట్టభద్రులుగా గుర్తించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, మా పార్టీ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాయి ప్రియ కాలనీవాసులు సుమారు 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు కొని వాళ్ళు అనుభవిస్తుంటే కొన్ని దుష్టశక్తులు వాళ్ళని ఇది కాదు ప్రభుత్వ భూమి అని చెప్పని ఇబ్బంది పెట్టినారు. మన పార్టీ తరఫున ఆ సాయి ప్రియ ప్రజానికం అందరూ కూడా మద్దతు